ఒక లాంగ్ సిస్టమ్ పెట్టుకొచ్చాడు. ఇది ఓ రకంగా తటస్థులకి మంచి అంశం అది. ఎందుకు రేట్లు ఎక్కువ పెంచడం ద్వారా మద్య వినియోగం తగ్గించడం కావచ్చు. అదే సందర్భంలో నాణ్యత లేదే, దాన్ని ఏమంటారు, నాణ్యత కాదు, రుచి లేని మద్యం, అలవాటు లేని మద్యాన్ని ముందు పెట్టడం ద్వారా తాగుడు మీద విరక్తి పుట్టించేటటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మద్య నిషేధం కోరుకునే తటస్థుల యొక్క ఆలోచన ద్వారా. ఒక రకంగా చెప్పాలంటే ఒకనాటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డ్రీమ్ అది. ఏది మద్య నిషేధం ఎందుకు కోరారు ఆంధ్రలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఆ రోజున మేధావులు కానీ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళే కదా. అట్లాంటివన్నీ కూడా అంటే సుబ్బమ్మ, దూబగుంట సుబ్బమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య, వీళ్ళందరూ ఎందుకు చేశారు ఆ రోజున కమ్యూనిస్టుల ఉద్యమాలు? ఇవన్నీ కూడా మద్యం వద్దనిదే కదా, వాళ్ళ పర్పస్ ఏంటి ఇదే కదా. ఇప్పుడు అది అందులో దశల వారీగా అమలు బిగించేశాడు ఇతను. అంటే ఆ వర్గం మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లేదు లేదు ఆ వంకతో జగన్ డబ్బులు తిన్నాడు, మీరు అతని గురించి పాజిటివ్గా ఆలోచించకండి, ఇది వాళ్ళని కన్విన్స్ చేయడం. రెండవది, ధర పెరిగినప్పుడు కడుపు పంటతో ఉన్నటువంటి తాగుబోతులే కదా వీళ్ళకి అనుకూలంగా ఓటేసింది. అది ఉట్టి రాజకీయ స్టేట్మెంట్కి ఇస్తే కనుక రేపొద్దున మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వాస్తవంగా జగన్ 100 రూపాయలు ఇంటికి ఇచ్చాడు, 40 రూపాయలు 50 రూపాయలు ఈ మందుకి డబ్బులు వసూలు చేసి ఉంటాడు, అంతే కదా. రెండవది, వాళ్ళ ఆర్థిక ఆదాయ వనరు పెంచాడు జగన్. ఇదివరకు నేను తాపీ మేస్త్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇదివరకు పనికి వచ్చేవాళ్ళు కాదండి, ఎందుకంటే పొద్దున్నే బయలుదేరేటప్పుడు మందు షాప్ కనబడుద్ది, ఒక గొక్కేసుకుని వెళ్దాంలే అని బిగిన్ చేస్తాడు, 1కి 2, 2కి 3 అవుతుంది, పక్కన ఇంకోటి